హలో గైస్, వెల్కమ్ టు ది నెక్స్ట్. ఇవాళ నేను మాన్స్టర్ వర్స్ టైమ్ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మాన్స్టర్ వర్స్ మూవీస్ ఎలా క్రోనలాజికల్ ఆర్డర్లో చూడాలో అన్నీ చెప్తాను. ఫస్ట్ మీరు చూడాల్సిన మూవీ కాంగ్ స్కల్ ఐలాండ్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. దీని యొక్క టైమ్ లైన్ 1973లోది. విలియం రాండా స్కల్ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం పర్మిషన్ ఇస్తారు. అలా స్కల్ ఐలాండ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ కాంగ్ దొరుకుతాడు. ఈ మూవీ కాంగ్ యొక్క ఒరిజిన్ని కూడా సెటప్ చేస్తుంది. దీని తర్వాత నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఒక స్కల్ ఐలాండ్ సిరీస్, యానిమీ సిరీస్ ఒకటి రిలీజ్ చేశారు. అది చూడాలి. ఇందులో మనకి కాంగ్ యొక్క బ్యాక్ స్టోరీని చూపిస్తారు. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా అయితే సర్వైవ్ అయ్యారో అదంతా అందరూ తెలుస్తుంది. నెక్స్ట్ మీరు చూడాల్సిన మూవీ ఏంటంటే గాడ్జిల్లా. 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మనకి గాడ్జిల్లా నేచర్ ప్రొటెక్టర్లా చూపిస్తారు. హ్యూమన్స్ని వేరే క్రియేచర్స్ నుంచి కాపాడడం ఈ మూవీలో చూస్తారు. దీని తర్వాత చూడాల్సిన సిరీస్ మొనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. ఈ సిరీస్ మనకి స్కల్ ఐలాండ్ నుంచి గాడ్జిల్లా వరకు ప్రతి కనెక్షన్ని చూపిస్తుంది. దాని తర్వాత వచ్చే మూవీ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. ఈ మూవీలో ఒక లీడ్ క్యారెక్టర్ ప్రతి టైటన్స్ని రిలీజ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే టైటన్స్ ఉన్నప్పుడే అర్థం మొత్తం బ్యాలెన్స్గా ఉంటుందని తన నమ్మకం. కానీ అన్ని టైటన్స్ మంచివి కావని తర్వాత తెలుస్తుంది. అప్పుడు గాడ్జిల్లా వచ్చి మిగతా టైటన్స్ని డిఫీట్ చేస్తాడు. అలా గిడోరా అనే ఒక పెద్ద టైటన్ని డిఫీట్ చేసిన తర్వాత కింగ్ ఆఫ్ ది మాన్స్టర్ అనే టైటిల్ వస్తుంది. దీని తర్వాత చూడాల్సిన మూవీ గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్. గాడ్జిల్లా అండ్ కింగ్ కాంగ్ ఇద్దరు ఆల్ఫా టైటన్స్ అని మనకు ముందే తెలుసు. రెండు ఆల్ఫా టైటన్స్ ఒకే చోట ఉండకూడదని ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతున్న వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్లో మెగా గాడ్జిల్లా అనేవాడు వస్తాడు. అప్పుడు ఒకటి మెగా గాడ్జిల్లాని డిఫీట్ చేస్తారు. అండ్ ఈ గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీతో ఇప్పటిదాకా వచ్చిన మాన్స్టర్ వర్స్ మూవీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఒకవేళ మీరు కామిక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే నేను ఈ వీడియో ఎంట్లో ఒక లిస్ట్ పెడతాను. ఆ లిస్ట్ ప్రకారం చూడండి. ఆ లిస్ట్ ప్రకారం మీరు మూవీస్ అండ్ కామిక్స్ చూస్తే మీకు ఇంకా ఏం డౌట్ ఉండదు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్ ది నెక్స్ట్ వీడియో.